వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని కొర్రపాటి పల్లె పంచాయతీ కాల్వకట్ట సమీపంలోని సర్వే నంబర్ 11లో 3 ఎకరాల భూమిని ప్రభుత్వం కొర్రపాటి పల్లె దళితులకు ఒక్కొక్కరికి 3 సెంట్ల ప్రకారం 70 మందికి ఇంటి స్థలాలు మంజూరు చేసింది. కానీ మంజూరు చేసిన ఇంటి స్థలాలను కొర్రపాటి పల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాలమూరి కృష్ణారెడ్డి ఆక్రమించాడని ఆ గ్రామానికి చెందిన దళితులు ఆరోపించారు. ఈ సందర్భంగా దళితులు న్యూస్ 21 తెలుగు ఛానల్లో మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని కాల్వకట్ట సమీపంలో మైదుకూరు వయా విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన కొర్రపాటిపల్లి దళితులకు 2005వ సంవత్సరంలో 3 సెంట్ల ప్రకారం జయమ్మ, సలోమి, లీలమ్మ, సుశీలమ్మ, దానమ్మ, కుమారి, చెన్నమ్మ, వసంత, పోలమ్మ, శ్యామలమ్మతో పాటు ఇంకా 70 మందికి ప్రభుత్వం అనుబంధం పట్టాలను మంజూరు చేశారని వారు ఆరోపించారు. కానీ కొర్రపాటి పల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాములూరి కృష్ణారెడ్డి అనే వ్యక్తి మాకు మంజూరు చేసిన స్థలాలను ఆక్రమించుకున్నారని వారు వాపోయారు. మాకు కేటాయించిన స్థలాలలో ఇళ్లు కట్టుకోనివ్వకుండా పోలీసులను పంపించి మమ్మలను భయపెట్టిస్తూ దళితులపై దౌర్జన్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. తమకు మంజూరు చేసిన 3 ఎకరాల స్థలాల కేటాయించిన భూమిని పాములూరి కృష్ణారెడ్డి వీఆర్ఓలను లోబర్చుకొని ఆయన పేరుతో 1B అడంగల్ రికార్డులు ఎక్కించుకున్నారని, అదేవిధంగా ఆన్లైన్ లో కూడా ఎక్కించుకోవాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని దళితులు ఆరోపించారు. ఈ విషయంపై కొర్రపాటి పల్లె సర్పంచ్ కాశీ లక్ష్మీ భర్త రాజారెడ్డి దళితుల పక్షాన నేనున్నానంటూ చొరవ తీసుకుని దళితులకు కేటాయించిన స్థలాలను ఆక్రమించిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, ఈ సమస్యపై పోరుమామిళ్ల తహసీల్దార్ మరియు జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. కానీ ఏది ఏమైనా దళితులకు కేటాయించిన స్థలాలు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. కానీ ఇప్పటికైనా దళితుల స్థలాలను ఆక్రమించుకున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సార్ వచ్చేసి మేము ఇళ్ల పట్టాలు కేటాయించిన స్థలాలు మొత్తం భూ కబ్జా చేసేసి ఆక్రమించుకొని మా ఇళ్ల పట్టాలు లేకుండా పోలీసులను పంపించి మన దౌర్జన్యంగా తరుముతో కొడతా ఉంటారు. ఇది కాబట్టిగా మీరు ప్రభుత్వం ద్వారా మాకు ఏదైనా సాయం చేసి ఇంట్లో ఇప్పించే మేము అక్కడ ఇరుక్కొంపలలో ఉన్నాము. మాకు ఆడ సందులు గొంతులలో ఉన్నాము, స్థలాలు లేవు. మాకు ఇళ్ల స్థలాలు పట్ట రోడ్డు మీద కావాలని మేము ఆక్రమించింది. ఎవరు ఆక్రమించింది? కృష్ణారెడ్డి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? మేము చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా మేము గుడిసెలు వేసుకుందాం అనుకునే వాళ్ళకల్లా మమ్మల్ని ఎవరైనా పోలీసులు పంపించేది. నా ఈ స్థలం అనేది కోర్టుకు వేసినా అధ్యక్ష తరంతో చేస్తా ఉన్నాడు. మమ్మల్ని గట్టిగా ఒకరోజు దగ్గర తీసుకుని మమ్మల్ని న్యాయం చేయాలి. మా ఇళ్ళ పట్టాలు మేము వేసుకుని తలా ఇంటికి సందా వేసుకుని ఇచ్చిండు సార్. ఎప్పుడు ఇచ్చిండ్రు? మాకు 2005లో ఇచ్చిండ్రు. 2005లో ఇచ్చిండ్రు. 2005లో ఇచ్చి 2010లో మళ్ళీ నాకు బిల్డింగ్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత మా ఊరు దిగ్గాపల్లి కృష్ణారెడ్డి స్థలం నాదని చెప్పి బేసుమట్టం వేసిన స్థలాన్ని ఆఫ్ చేసిండు. ఆఫ్ చేసి పోలీసు వాళ్ళని పంపించడం, కేసు పెట్టడం అట్లా చేస్తా ఉన్నాడు మమ్మల్ని. ఎప్పుడు వచ్చినా మొన్న ఒక 5 నెలల కిందట సదరం చేసిన 5 లక్షలు పెట్టి సదరం చేసి నాకు వచ్చి మళ్ళీ ఆఫ్ చేసిండు. ఇది మా ఇళ్ళకి మొత్తం కేటాయించింది. 2010లో పట్టా ఉన్నాయి మా మొత్తం పాతాయి. మీ పేరేం పేరు? నా పేరు రవి. ఎవరు? దుగ్గాపల్లె, పొరపాటుపల్లె. అయితే ఇక్కడ ఇచ్చిండ్రు. ఇక్కడ ఇచ్చిండ్రు. వచ్చినప్పుడల్లా ఏదో ఒక పేరు చెప్పడం, ఇక్కడ స్థలాలు రెడీ చేసుకునే వాళ్ళక ఇది నాది స్థలం అని చెప్పడము, అడివి కంప్లైంట్ చేసిన కోర్టుకు వేసిన అని చెప్పడం, యాప్ చేయడము, దౌర్జన్యం చేయడము. మళ్ళీ